ఆషాఢం అడుగు పెట్టడంతోనే తొలకరి పలకరిస్తుంది, ప్రకృతి పులకరిస్తుంది. తెలంగాణ పల్లెలు ఆ అమ్మకు సాదరంగా భోజనమనే బోనం సమర్పిస్తాయి. ప్రజలు అమ్మవారి ఆశీస్సులు పొందుతూ సంబరాలు చేసుకుంటారు. బోనాల పండుగతో యావత్తు తెలంగాణ ఆనందంతో పరవశించిపోతుంది. వాహనాల జోరు, బిజీ లైఫ్, తీరికలేని యాంత్రిక జీవితం, అలసటే తప్ప ఆహ్లాదం లేని హైదరాబాద్ వాతావరణం ఆషాఢం వచ్చేసరికి ఆనందంతో గంతులు వేస్తుంది. మహానగరాన్ని ఒక్కసారిగా పల్లె వాతావరణం కమ్మేస్తుంది. వర్షాకాలం ఆరంభంలోని తెలంగాణ పల్లెల్లో, ముఖ్యంగా రాజధాని హైదరాబాదులో పచ్చని బోనాలు బయలుదేరుతాయి. తొటెళ్ల ఊరేగింపుతో యువత చిందులేస్తారు. శివసత్తుల పూనకాలతో ఊగిపోతారు. పోతురాజులు వీరంగం వేస్తారు. అబలలపై అమ్మవారు పూని భవిష్యవాణి ప్రబోధిస్తుంది. అదొక పండుగే కాదు, నెల రోజుల పాటు వైభవంగా సాగే అపురూపమైన సంబరాలు, అంతకు మించిన జాతరలు. వేల ఏళ్ల తెలంగాణ గ్రామీణ సంస్కృతికి నిలువుటద్దంలా నిలిచే తెలంగాణ బోనాలు, చారిత్రాత్మక గోల్కొండ బోనాలు, లష్కర్ బోనాలు, లాల్ దర్వాజా, అక్కన్న మక్కన్న, ఇలా హైదరాబాద్ బోనాల ఉత్సవాలంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో విశిష్టతను చాటుతుంది. అంతేకాదు, భిన్న సంస్కృతులు కలిగిన భాగ్యనగరంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. బోనాల ఉత్సవాల్లో ఘటాల ఊరేగింపులు, శివసత్తుల పూనకాలు, డప్పు వాయిద్యాలు, యువత తీన్మార్ ఆటలతో నగర వీధులు కలకలలాడుతాయి. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బోనాల పండుగ ఈ ఏడాది కన్నుల విందుగా ప్రారంభం కానున్నాయి. గోల్కొండ కోటలో తొలి పూజతో మొదలయ్యే ఈ ఉత్సవాలు దాదాపు నెల రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటలో అమ్మవారికి నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు అనంతరం ఈ ఉత్సవాలు గోల్కొండ కోటలోని ఆఖరి పూజతో ముగుస్తాయి.